ఎంత స్పీడ్గా వింటే నేను అంత స్పీడ్గా చదువుతా. సరే, ఇది ఒక అద్భుతమైన వేదిక. ఈ వేదికలో ఎన్ని అద్భుతాలంటే 20 సంవత్సరాల నుంచి కలవరి మిత్రులు ఎంతో మంది ఉన్నారు సార్. వాటిని కలిపే వేదిక, ఛాలెంజింగ్ వేదిక సార్. ఇది ఎంతో మంది గ్రాండ్గా ఫంక్షన్ హాల్లో చేస్తారు. చాలా మంది లెక్చరర్స్ ఫ్రెండ్స్ అందరూ ఫంక్షన్ హాల్లో లగ్జరీగా వెళ్ళేసి ఒక రీయూనియన్ చేసుకుంటే మాకు అది ఒక రీయూనియన్ లాగా అనిపించలేదు, అదొక ఫంక్షన్ లాగా అనిపించింది అని చెప్తే మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్న దాన్ని ఇక్కడ దాకా తీసుకొని వస్తే ఇక్కడ ఎండలు ఉండొద్దు, పెళ్ళిళ్ళు ఉండొద్దు అనేసి ఎన్ని నిబంధనలు పెట్టుకున్నా కానీ చివరికి ఎండలు ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నప్పుడే కుదిరింది సార్. అయితే వీళ్ళు చాలా మంది శ్రీపాల్ నుంచి స్టార్ట్ చేశారు సార్. ఇదాన్ని రీయూనియన్ చాలా చేద్దామని చెప్పేసి. ఇది ఎక్కడ దాకా వచ్చింది అంటే శీర్షిక అంజి పెళ్ళి, అక్కడ నుంచి స్టార్ట్ అయింది సార్. అంటే రీయూనియన్ అని చెప్పేస్తే అంటే అంత దూరం నుంచి రావన్నా, ఇంత దూరం నుంచి రావన్నా, ఎండలు చాలా అయినాయి, పెళ్ళిళ్ళు ఉన్నాయి, చుట్టాలు, ఇన్ని కారణాలు చెప్తుంటే అంజి పెళ్ళి అంటే ఇంత ఫంక్షన్ వల్ల ఏదో ఒక ఫంక్షన్ పోవాలని చెప్పేసి నిజంగా అంజిది పెళ్ళి అనుకుందాము, అందుకోసం ఇక్కడ ఖర్చు చేశారు. అంటే వాళ్ళందరికీ తెలియదు మా పెళ్ళి అయిందని. అయితే ఈ రీయూనియన్ సంబంధించి నేను చెప్పిన ఇంకా నేను స్టార్ట్ చేయలేదు స్పీచ్. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాం. ఒకరికొకరికి రక్త సంబంధం లేదు, కానీ ఒక్కసారి ఇక్కడ అడుగు పెట్టాక విడదీయలేని అనుబంధం ఏర్పడింది. ఎన్నో మధుర జ్ఞాపకాలు, మరెన్నో మధుర స్మృతులు. ఎప్పుడెప్పుడు మా నైస్తాలను, మా గురువులను కలుద్దామని ఆతురతతో కళ్ళు కాచేలా ఎదురు చూసి నిజంగా కళ్ళు ఎర్రబడ్డాయి. కల్మషం లేనటువంటి స్వచ్ఛమైన స్నేహం మా అందరిది. 2004లో డైట్కి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చిన దాదాపు 90 మంది పైన విద్యార్థులందరూ పేద మధ్య తరగతికి సంబంధించిన విద్యార్థులే సార్. కనీసం మాకు రూమ్ ఖర్చుల కోసం ఒక 500 రూపాయల ఖర్చు కోసం సార్. ఇదంతా మా మొత్తం లైఫ్ హిస్టరీ ఎట్లా చాలైంది, ఇప్పుడు ఎట్లా మూవ్ అవుతుంది అనేది చిన్నగా సార్. ఒక 500 రూపాయల కోసం కానీ మా ఫ్రెండ్స్ అందరూ పార్ట్ టైం చేసుకుంటూ ఇక్కడ కష్టపడుతున్న మిత్రులు ఎంతో మంది ఉన్నారు సార్. నా పరంగా కూడా చెప్తే తల్లిదండ్రుల మీద భారం పడకుండా నేను కూడా శ్రమించిన నిద్రలేని రాత్రులు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ అడుగు పెట్టినప్పుడు ఓటింగ్ వయసుకు వచ్చాము అప్పటికే, అంటే 18 సంవత్సరాలు ఏజ్లోకి ఎంటర్ అయినాం ఆల్మోస్ట్. కానీ ఓటింగ్ వయసు వచ్చినప్పటికీ కనీసం టీ కూడా చేయడం రాని చిన్నపిల్లలం మేము. వచ్చాక మొదటి 15 రోజులు అన్నం వండితే ఇంతకుముందు ఆయన లస్సీలాగా తయారైన అవన్నీ మనకు గుర్తున్నాయి. ఆ లస్సీ తినలేక పస్తులున్న రోజులు కూడా గుర్తున్నాయి. అందులో నేను ఒక పాకశాస్త్ర ప్రావీణ్యం అన్నట్లు కొందరు మహిళా సోదరీమణులు అంజి కూరలు మా రూమ్లో వండితే సరిగ్గా కావట్లేదు, ఒక ఎక్స్ట్రా బాక్స్ కర్రీని తీసుకురావా, సరిగ్గా తినక చాలా రోజులైంది అని చెప్పేసి అంజి అని పిలిస్తే ఆ అంజిలో అంజన్న అనే ఒక పేరు నాకు వినపడ్డది సార్. ఇంతమంది స్నేహితుల మధ్యలో వర్గాలు, వైరాలు సార్ 100 మందిలో ఎక్కడ కూడా ఎట్లాంటి వైరాలు జరగలేవు సార్. 2 సంవత్సరాలు కలవిడిగానే కలిసి ఉన్నాం. విడిపోయేటప్పుడు ఏడుస్తుంటే వెళ్ళిపోయాం. ఆపేనా? ఆ సమయంలో మనం వచ్చిన సమయంలో ర్యాగింగ్ అనేది బయట ఉంటుండే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనందరము టీచర్ ట్రైనీస్ అట్లాంటిది మన దరిదాపుల్లోకి రాదని చెప్పేసి మన గురువులందరూ చెప్పారు. సో అట్లాంటి మనకి ఇక్కడ కనిపించలేవు. తర్వాత ఇక్కడ మన మిత్రులకు సంబంధించి 2005 జనవరి 18 నుంచి 20లో సర్వసంధిష్టి చేసిన సిరంజీల జేసీబీ, సిరిసిల్ల సీల్ చేసిన ఎంబీబీఎస్ సంబంధించిన ఒక స్టెప్పు, శంకర్దాద ఎంబీబీఎస్ స్టెప్పు. తర్వాత ఎవరైనా రిలేటివ్స్కు ఏదైనా సమస్య వస్తే ఎట్లా రెస్పాండ్ అవుతారో అని లచ్చయ్య సార్ అడిగితే అక్కడ మన సారెడ్డి గారు వచ్చేసి ఇక్కడ అసలు ఒక సమస్య వస్తే ఎట్లా ఏడుస్తారో అనేసి లైవ్లో ఏడడం అనేది చాలా కష్టము. ఇట్లాంటి ఎన్నో సందర్భాలు ఇక్కడ చూసాం సార్. బోధన్ సైన్స్ ఫేర్లో నో కాస్ట్ మెటీరియల్తో అందరి మన్ననలు పొందాం సార్. టీచింగ్ ప్రాక్టీస్లో ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్ అనేది ఇప్పటికీ ఒక రికార్డే సార్. హై స్కూల్లో సైన్స్ ఫేర్ అనేది ఉంటుంది, కానీ ప్రైమరీ స్కూల్లో సైన్స్ ఫేర్ అరేంజ్ చేయడం అనేది చాలా కష్టం సార్.
మొండిగా వాదించి ఏర్పాటు చేసుకున్న టూరు, ఆ టూర్ను ఛాలెంజ్గా వెళ్ళినాము. అజంతా, ఎల్లోరా, ఔరంగాబాద్, దౌలతాబాద్, షిర్డీ, నాసిక్, త్రయంబకేశ్వర్ ఇవన్నీ 5 రోజుల్లో పూర్తి చేసుకొని వచ్చాను సార్. ఎంత ఛాలెంజింగ్గా వెళ్ళినామో ఆ ఛాలెంజింగ్లో ఎక్కడ కూడా మా ఫ్రెండ్స్కి ఎవరికి ఇబ్బంది పడద్దని చెప్పేసి అప్పుడు కూడా 4 రోజులు డ్రైవర్ పక్కనే నిద్ర లేకుండా కూర్చున్న రాత్రులు మీకు ఎవరికి తెలియదు. అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత 2 రోజులు సుప్తావస్థలు ఉన్నా సార్. ముఖ్యంగా చెప్పాల్సింది నా రూమ్మేట్స్ సార్. ఒక వారం రోజులు ఇంట్లో ఎవరితోటి కలిసి ఉంటేనే ఏదో ఒక చిన్న ఆర్గ్యుమెంట్ జరుగుతాయి. అట్లాంటి 2 సంవత్సరాల్లో ఇట్లాంటి ఆర్గ్యుమెంట్ జరగకుండా వెంకటేష్, కమలాకర్ తోటి అక్కడ గెటాన్ అయింది సార్. అది చాలా అట్లాంటి మిత్రులను ఇక్కడ సంపాదించుకున్నాం సార్. ఇక్కడ 2 సంవత్సరాల్లో ఏం నేర్చుకున్న మనిషి అంటే వ్యక్తి నిర్మాణం. అంటే ఇంతమంది వేదిక, ఇంత అందమైన వేదిక, ప్రతి ఒక్క లెక్చరర్ ఆదర్శప్రాయంగానే ఉన్న ఇక్కడ ఇలాంటి డైట్లో వీళ్ళ దగ్గర మనం శిష్యరికం చేయడం అనేది మా అదృష్టంగా మేము భావిస్తున్నాం సార్.